ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారి యొక్క విషయంలో కూడా ఈ రోజున ముఖ్యంగా గోవిందనామాలు కానీ వెంకటేశ్వర అష్టోత్తరాలు శతనామావళి కానీ తర్వాత మీకు వెంకటేశ్వర వజ్రకవచం వినడం ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళినా కూడా అది మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే మీరు చేసుకోగలిగినా విన్నా ఏదైనా సరే కొంతవరకు మీకు ఏది అనుకూలమైతే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన అయినా కూడా అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే గోచారీత్యా చెప్పే ఫలితాల్లో ఏదైనా స్వల్పమైన సమస్యలు చిన్న స్వల్పమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ చిన్న పరిహారాలతో అంటే దేవాలయ సందర్శన కానీ ఇష్టదేవత ప్రార్థన కానీ లేకపోతే ఏదైనా మీ అంతటి మీరు చేసుకున్నా ఇంట్లో లేకపోతే మీరు విన్నా ఏదైనా సరే మీ అనుకూలత బట్టి ముందుకు వెళ్ళినట్లయితే అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ఏ వ్యక్తి అయినా సరే ఈ గోచార ఫలితాలు చూసుకునేటప్పుడు కూడా వ్యక్తిగత జాతకంతో కూడా కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ప్రధాన దశలో ఏర్పడుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే నడుస్తున్న దశలో అంతర్దశలకు సంబంధించి జన్మకుండలిలో దానికి తగిన పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ గోచార రీత్యా ఫలితాలు స్వల్పమైన సమస్యలు లాంటి వాటిని అధిగమించడానికి ఈ చిన్నపాటి పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అని అర్థం చేసుకోవాలి.